నిశ్శబ్ద యుద్ధం 8వ భాగం. ఏమండి, మనం ఇవాళ ఎయిర్పోర్ట్కు వెళ్ళాలి. విజయ సుదర్శన్ బుడ్డిదానితో వస్తున్నారు. చాలా ఆనందంగా చెప్తోంది శాంతి. తమ్ముడు విజయ ప్యారిస్ నుండి వస్తున్నారు. బుడ్డిది చాలా అందంగా ఉందండి. దాన్ని ఎప్పుడెప్పుడు చూస్తానా అని చాలా ఉత్సాహంగా ఉంది. సుదర్శన్ అసలు చెప్పలేదు చూడండి. మనకు 1 మంత్ కంపెనీ పనిమీద ప్యారిస్ వెళ్తున్నామని చెప్పాడు. ఎలాగో వాడి పెళ్లి అనుకోకుండా జరిగింది. హనీమూన్ వెళ్లలేదు. కంపెనీ పనిమీద ప్యారిస్ పంపారు. హనీమూన్ ట్రిప్ కూడా సరిపోతుందిలే అని సంతోషించాము. కాని 4 సంవత్సరాలు అక్కడే స్థిరపడిపోయారు. ఆ విషయంలో నాకు చాలా కోపం వచ్చింది సుదర్శన్ మీద. నేను కూడా అనుకోలేదు. అక్కడికి వెళ్ళాక కంపెనీ వాళ్లు ఇక్కడే ఉండమన్నారు అని చెప్పాడు సుదర్శన్. బుడ్డిదాని 2nd బర్త్డేకి ప్యారిస్లో 1 మంత్ ఉండి వచ్చాము. నాకైతే ఇక్కడి నుండి రావాలనిపించలేదు. అందుకే కాబోలు సుదర్శన్ కూడా చాలా హ్యాపీగా ఒప్పుకున్నాడు. ఏదైతేనేం వాళ్లంతా బాగుండాలి, అంతే చాలు. ఇక ఇక్కడే ఉండిపోతారో మళ్ళీ వెళ్ళిపోతారో చెప్పలేదు. అక్కడ అలవాటు పడిపోయి అక్కడే ఉండిపోతాడో ఏంటో శాంతి దిగులుగా చెప్పింది. ఇప్పుడు వస్తున్నారు, హ్యాపీగా ఉండు శాంతి, జరగబోయే వాటికి బాధపడడమెందుకు అనునయించాడు రాజశేఖర్. శాంతి భార్య తల నిమురుతూ పిలిచాడు. ఒక విషయం అడుగుతాను చెప్పు అన్నాడు. ఏంటి అన్నట్లుగా తల ఎత్తి అతడి కళ్లల్లోకి చూసింది. ఆ రోజు విజయకు పురిటి స్నానం చేయించినప్పుడు, పాపను దేవుడి దగ్గర చాటలో జొన్నలు పోసి పడుకోపెట్టినప్పుడు దేవుడు తలరాత ఆ రోజే రాస్తాడటాండి అని ఒక కోరిక కోరుకుంటాను అని నువ్వు నన్నొక విషయంలో పర్మిషన్ అడిగావు గుర్తుందా అడిగాడు. గుర్తుంది. ఆ రోజు ఎప్పుడొస్తుందా అని నా ఎదురుచూపులు. అది ఊహల్లోకి వెళ్ళిపోతూ ఆ సమయంలో ఎవరూ ఉండకూడదు, కాని నువ్వున్నావు. నా అనుమతి తీసుకొని దేవుడి గదిలోకి వెళ్ళి పాప ముందు కూర్చొని దేవుణ్ణి ప్రార్థించావు. ఏమని ప్రార్థించావు అడిగాడు. మీకు తెలుసుకదా, నీ పర్మిషన్ తీసుకుని ఆ కోరిక కోరాను చెప్పింది శాంతి. మళ్ళీ ఒకసారి గుర్తుచెయ్యి అడిగాడు. నా మేనకోడల్ని నా ఇంటి కోడలుగా అడుగుపెట్టేలా చెయ్యమని ప్రార్థించాను చెప్పింది. ఏ కొడుకుతో పెళ్లి కావాలని ప్రార్థించావు అడిగాడు. ఉలిక్కిపడి భర్తవైపు అదోలా చూసింది. ఏ కొడుకు అంటే అడిగింది. అదే, ముందు పేరు మెన్షన్ చేశావా అడిగాడు. లేదు, చెయ్యలేదు. నా ఆలోచన ఒక్కటే, తను నా ఇంటి కోడలు కావాలి అని మాత్రమే ప్రార్థించాను చెప్పింది. అలా ప్రార్థించకూడదు. పేరు మెన్షన్ చేసి నా కొడుకు కోడలు ఒకరంటే ఒకరు ఇష్టపడి పెళ్లి చేసుకుని నా ఇంటి కోడలిగా వచ్చేలా దీవించమని ఒక క్లారిటీతో ప్రార్థించాలి అని ఒక కొత్త అనుమానం శాంతిలో చోటుచేశాడు. ఉన్నట్టుండి మీకు ఈ ఆలోచన ఎందుకు వచ్చిందండి? నీ భక్తిమీద నమ్మకం ఉంది కనుకనే అడుగుతున్నాను. పిల్లలు పెద్దవాళ్లవుతే వారి ఆలోచనలు ఎలా ఉంటాయో చెప్పలేంకదా. ఒకవేళ నీ దేవుడు నీ భక్తికి మెచ్చి నీవు కోరుకున్నది నెరవేరుస్తాడు కాని ఎంతమంది పిల్లలు ఉత్తమ ఇష్టాయిష్టాలతో పనిలేకుండా పెద్దవాళ్ల కోరిక మేరకు భార్యాభర్తలవుతున్నారు తెలుసుకదా. అలా వారికి ఇష్టం లేకుండానే నీ మేనకోడలు నీ ఇంటి కోడలిగా అవుతే? శాంతి ఆలోచనలో పడింది. పోని ఇప్పుడు ప్రార్థిస్తాను చెప్పింది. అది నిజమేనేమో అన్న ఆలోచనతో కొట్టుకుమిట్టాడుతూ ఉంది. దేవుడు పిల్లలకు చాటలో పడుకోపెట్టినప్పుడే తలరాత ఆ రోజే రాస్తాడని చెప్పావు గదా, మరి ఆ రోజు రాసేసి ఉంటాడు. మళ్ళీ అది చెరిపేసి కొత్తగా నువ్వు కోరుకున్నది రాస్తాడా ఏంటి? మొదటి రాధ బ్లాక్బోర్డ్ కాదు కదా, అది తప్పైతే చెరిపేసి మళ్లీ రాయటానికి అన్నాడు నవ్వుతూ. అబ్బా, కన్ఫ్యూజన్ చెయ్యటండి, గోముగా భర్తగుండెల్లో తలదాచుకుని ఆలోచిస్తోంది. ఇంతలో రాజశేఖర్ తమ్ముడు భాస్కర్ అన్నయ్య అని పిలవడంతో శాంతి భర్తవైపు చూసి నేను డ్రెస్సింగ్ రూంకి వెళ్తాను అని ఆ బెడ్రూంలోనున్న డ్రెస్సింగ్ రూంలోకి వెళ్ళింది శాంతి. రా తమ్ముడు అని డోర్ తీశాడు. మీ మరదలితో నేను వేగలేకపోతున్నాను, తనకు డివోర్స్ ఇచ్చేస్తాను కోపంగా వచ్చి కూర్చున్నాడు భాస్కర్. నేనే ఈ విషయం మాట్లాడ్డానికి నీ రూంకి వస్తామనుకున్నాను, నువ్వే వచ్చావు. ఏం జరిగింది అసలు? ఎందుకు పరిమళ నిన్ను అనుమానిస్తోంది అడిగాడు రాజశేఖర్. అది బిజినెస్ వర్క్ మీద కెనడా హోటల్లో ఎంప్లాయితో 1 నైట్ స్టే చేయవలసి వచ్చింది. కాని మా ఇద్దరి మధ్య ఏమీ జరగలేదు. అది ఎలా తెలిసిందో పరిమళకు తెలిసింది. ఒకే గదిలో ఏమీ జరగకుండా ఉన్నారంటే నేను నమ్మను అంటూ అప్పుడప్పుడు సతాయిస్తూ ఉంటుంది. ఈ బబ్లూ మనోజ్తో నైట్ అగస్యా రెస్టారెంట్కు వచ్చాడు అని నాకు తెలియదు. అనుకోకుండా హోటల్లో నా క్లాస్మేట్ మీట్ అయింది. ఇద్దరం డ్రింక్ తీసుకుంటా కొద్దిసేపు మిగతా ఫ్రెండ్స్ గురించి మాట్లాడుకున్నాక బయటకు వచ్చాము. వస్తున్నప్పుడు తను తీసుకున్న డ్రింక్ మాటల్లో ఎక్కువైనట్లు ఉంది. తూలిపడిపోతుంటే నేను తన చేయి పట్టుకుని తన కారు దగ్గరికి తీసుకువెళ్లాను. కాని తన డ్రైవర్ లేడు అని డ్రైవ్ చేసుకుని వచ్చినట్లుంది. అన్నం డ్రైవ్ చేసే పొజిషన్లో లేదు. తనని వాళ్ల ఇంటికి తీసుకువెళ్లాను నేనే. అక్కడ వాళ్ల బ్రదర్తో మాట్లాడుతూ కాస్త ఇంటికి లేటుగా వచ్చాను. అప్పుడే అనుమానంగా చూసి నైట్ చాలా మాట్లాడింది.
సుగుణ అత్త ఇంటికి వెళ్లాలని అబద్ధం చెప్పాను నైట్. పొద్దున బబ్లూ ఈ విషయం వాళ్ల మమ్మీతో చెప్పాడట. హోటల్లో నేను ఎవర్నో పట్టుకుని వెళ్తున్నానని. ఆ విషయం నన్ను పొద్దున్నే అడిగేసరికి నాకేం చెప్పాలో తెలియక గదిలోకి వెళ్లాను అని చెప్పాడు భాస్కర్. ఏ తప్పూ చెయ్యనప్పుడు ఎందుకు భయపడ్డావు? ఎందుకు సుగుణ అత్త ఇంటికి వెళ్లానని చెప్పావు? ఆ విషయం చెబితే ఇంకేమైనా ఉండా? అసలు నమ్మదు. అనవసరంగా ఎందుకు ఆ టైంలో ఇష్యూ అని చెప్పాడు భాస్కర్. కాని బబ్లూ మీద చాలా కోపం వచ్చింది అన్నయ్య. చూస్తే మాత్రం ఎందుకు చెప్పాలి పరిమళాకు అడిగాడు. వాడి తప్పేమీ లేదు భాస్కర్. పసిపిల్లాడు, ఏదో చూసింది క్యాజువల్గా చెప్పాడు. పరిమళ సీరియస్ అవ్వడంతో మాట దాటేశాడ్లే. ఏప్రిల్ ఫూల్ చేయటానికి అబద్ధం చెప్పానని చెప్పాడు. అవునా? అలా చెప్పాడా? భాస్కర్ రిలీఫ్గా చూశాడు. పెళ్లి కాకముందు నువ్వు ఆఫీస్ అమ్మాయిలతో చనువుగా ఉండేవాడివి. ఆ విషయం నాకు తెలుసు భాస్కర్. వయసు అలాంటిది అని నీకు పెళ్లి కాకముందు సరిపెట్టుకున్నాను. కాని నీకు పెళ్లయింది. ఆ విషయం గుస్తుపెట్టుకుని నడుచుకో. పరిమళ బాధపడుతుంది. తను బాధపడుతుందనే కాదు, పెళ్లయ్యాక ఇలాంటివి తప్పు. నువ్వు ప్రస్తుతం జరిగింది నా దగ్గర అబద్ధం చెప్తున్నావో నిజం చెప్తున్నావో నాకు తెలియదు. నీకు నేను చెప్పేది ఒక్కటే, నిన్ను చూసి రుద్ర కూడా అలాగే నడుచుకుంటాడు. అమ్మాయిలతో అలాగే బిహేవ్ చేస్తాడు. రుద్రప్ నీలా తిరక్కూడదు. ఒక అమ్మాయితో నువ్వు హోటల్ రూంలో నైటంతా ఏమీ జరగకుండా ఉన్నావని చెప్తున్నావు. అది నీ విషయంలో అయితే నేను నమ్మను. భాస్కర్, యాక్చువల్లీ నువ్వు మంచివాడివి. మంచిగా ఉండాలని నువ్వు అనుకుంటావు. ఎవర్నీ బలవంతం చెయ్యవు. కాని నిన్ను ఇష్టపడిన అమ్మాయి నీ దగ్గరకు వస్తే నిన్ను నీవు కంట్రోల్ చేసుకోలేవు. ఆ వీక్నెస్ నీలో ఉంది. ఇంకా పూర్తిగా పరిమళాకు నీ బ్యాక్గ్రౌండ్ తెలియదు. కెనడాలో అమ్మాయితో ఉన్న విషయమే మాత్రమే నిన్ను అనుమానిస్తోంది. పరిమళ అనుమానించడంలో తప్పులేదు. రుద్ర పెద్దవుతున్నాడు. జాగ్రత్త, లేదా వాణ్ణి నీ దగ్గర ఉంచెను చెప్పేసి తమ్ముడి భుజం మీద 2 చేతులు వేసి, నిన్ను నేను ఎప్పటికీ దూరం చేసుకోలేనురా. నువ్వు బాగుండాలి. అందుకే కేర్ఫుల్గా ఉండమని చెప్తున్నాను అని తన మాటల వల్ల తమ్ముడు బాధపడ్డాడో ఏమో కాని తప్పదు, తను చెప్పవలసింది చెప్పాలి అనుకున్న రాజశేఖర్ తమ్ముడిని హగ్ చేసుకొని, పద బ్రేక్ఫాస్ట్ చేద్దాం అని భుజం మీద చెయ్యి వేసి డైనింగ్ టేబుల్ దగ్గరికి తీసుకువెళ్లాడు. అంతవరకు పక్క గదిలో డ్రెస్సింగ్ టేబుల్ దగ్గర సైలెంట్గా ఈ మాటలన్నీ వింటున్న కూర్చున్న శాంతి మెల్లిగా ఆ గదిలో నుండి ఆ తర్వాత డైనింగ్ టేబుల్ దగ్గరికి వెళ్ళింది. భాస్కర్ అలాంటివాడని ఇంతవరకు తనకు తెలియదు. ఇప్పుడు తను ఆ గదిలో ఉన్నానని గుర్తులేదు కాబోలు. అందుకే ఈ విషయం చెప్పినట్లున్నాడు అనుకుంది శాంతి. డైనింగ్ టేబుల్ దగ్గర పరిమళ, భాస్కర్ ఇద్దరూ కాస్త సీరియస్ లుక్తో బ్రేక్ఫాస్ట్ చేస్తున్నారు. ఎవరూ మాట్లాడలేదు. రాజశేఖర్ మీద ఉన్న రెస్పెక్ట్తో ఇద్దరూ డైనింగ్ టేబుల్ దగ్గర కూర్చున్నారని మాత్రం అర్థమవుతోంది. సాయంత్రం శాంతి, రాజశేఖర్ ఇద్దరూ కలిసి ఎయిర్పోర్ట్కు వెళ్లారు విజయ సుదర్శన్లను తీసుకురావడానికి. కొనసాగుతోంది.